మీరు గమనించారా, గత కొన్ని సంవత్సరాలలో సోలార్ ప్యానెల్స్ లిటరలీ ప్రతి చోట కనిపిస్తున్నాయి. రూఫ్ టాప్ అయినా, స్కూల్ బిల్డింగ్ అయినా, లేదా హైవేస్ పక్కన ఉన్న పెద్ద సోలార్ పార్క్స్ అయినా. ఇండియాలో సోలార్ ఇప్పుడు జస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ కాదు, ఇది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పవర్ సోర్స్ అయిపోయింది. మరియు దానికి నంబర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ప్రతి 4 యూనిట్స్ పవర్ కెపాసిటీలో అప్రాక్స్ 1 యూనిట్ సోలార్ నుండి వస్తుంది. అవును, 140+ గిగావాట్ కెపాసిటీతో రఫ్లీ 27% ఇన్స్టాల్డ్ పవర్ సోలార్ నుండి వస్తుంది. కానీ ఇది మాత్రమే కారణం కాదు మనం సోలార్ స్టాక్స్ టాపిక్ని సెలెక్ట్ చేయడానికి. ఈ లెవెల్లో ఉన్నా కూడా అడిషన్స్ రికార్డ్ స్పీడ్లో జరుగుతున్నాయి. కంపెనీస్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనౌన్స్ చేస్తున్నాయి. 2030 టార్గెట్ 500 గిగావాట్ నాన్ ఫాసిల్ కెపాసిటీ క్లియర్గా రోడ్ మ్యాప్లో ఉంది. పాజిటివ్ సైడ్ చాలా స్ట్రాంగ్, కానీ ఛాలెంజెస్ కూడా తక్కువేం కావు. గ్రౌండ్ లెవెల్లో గ్రిడ్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. డిస్కామ్స్ ఫైనాన్షియలీ స్ట్రెస్లో ఉన్నాయి. చైనా నుండి టఫ్ ప్రైస్ కాంపిటీషన్ ఉంది. పాలసీ సపోర్ట్కి తన సైకిల్ ఉంటుంది. దీని మధ్య చాలా సోలార్ స్టాక్స్ లాస్ట్ కొన్ని సంవత్సరాలలో స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రిటర్న్స్ జస్ట్ ఫేవరబుల్ పాలసీ మరియు ప్రైసింగ్ సైకిల్ వల్ల వచ్చాయా, లేదా ఇండియా నిజంగా ఒక లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ సోలార్ షిఫ్ట్ మధ్యలో ఉందా? మన పని హైప్ని పక్కన పెట్టి క్లారిటీ తీసుకురావడం. ఈ వీడియోలో మనం సోలార్ సెక్టర్ని డీటెయిల్గా డీకోడ్ చేస్తాం. చైనా కాంపిటీషన్, కీ పాలసీస్, గ్రౌండ్ రియాలిటీ మరియు ఫైనల్గా ఏ సెక్టర్లో ఉన్న మేజర్ లిస్టెడ్ ప్లేయర్స్ మనం ముందు పవర్, ఆల్కహాల్, హాస్పిటల్స్, బ్యాంకింగ్, సిమెంట్ సెక్టర్స్ని అనలైజ్ చేసినట్టు. కాబట్టి ఎండ్ వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం మీ హోస్ట్ ప్రీతితో. ఇండియా వర్సెస్ చైనా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్యాప్. ముందుగా చైనా గురించి మాట్లాడుకుందాం. చైనా సోలార్ని జస్ట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కాకుండా ఒక బిజినెస్ ఆపర్చునిటీ మరియు ఇండస్ట్రియల్ స్ట్రాటజీ లాగా చూసింది. వాళ్ళు కేవలం ప్యానెల్స్ కాదు, వేఫర్స్, సెల్స్, మాడ్యూల్స్, గ్లాస్, మెషినరీ, లాజిస్టిక్స్ మొత్తం చైన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. రిజల్ట్ ఏంటి? ఇప్పుడు గ్లోబల్ సోలార్ సప్లై చైన్లో చైనా ఒక డామినెంట్ ప్లేయర్. చాలా దేశాలు ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తాయి, కానీ కాంపోనెంట్స్ కోసం చైనా మీద డిపెండ్ అవుతాయి. ఇండియాకి గ్యాప్ ఇక్కడే ఉంది. మనం ఇన్స్టాలేషన్లో ఫాస్ట్, పెద్ద సోలార్ పార్క్స్ బిల్డ్ చేయడం, కెపాసిటీ యాడ్ చేయడం, కానీ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్స్, వేఫర్స్ మోస్ట్లీ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఇండియా ఈ గ్యాప్ని గుర్తించింది. గవర్నమెంట్ PLI స్కీమ్ లాంచ్ చేసింది. హై ఎఫిషియన్సీ సోలార్ కంపోనెంట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. PLI ట్రాన్స్ 2 కోసం అప్రాక్స్ 19,500 crores అలొకేట్ చేశారు. ఆబ్జెక్టివ్ క్లియర్ ఇక్కడ. ప్యానెల్స్ అసెంబుల్ మాత్రమే కాదు, కంప్లీట్ వాల్యూ చైన్ ఇండియాలో డెవలప్ చేయాలని. ఇంకా ALMM అప్రూవ్డ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఇది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన మాడ్యూల్స్ మరియు మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రమే ఇండియాలో ప్రాజెక్ట్కి ఎలిజిబుల్. దీని ఉద్దేశం సింపుల్: లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఎన్షోర్ చేయడం, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ చేయడం మరియు ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించడం. ఇంకా ఇంట్రెస్టింగ్గా జియో పాలిటిక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. US మరియు యూరోప్ లాంటి బయర్స్ చైనా మీద డిపెండెన్సీ తగ్గించాలని అనుకుంటున్నారు. సప్లై చైన్స్ డైవర్సిఫై చేయడం వాళ్ళకి ప్రయారిటీ. కాబట్టి ఇండియా లాంటి ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ మీద ఫోకస్ పెరుగుతుంది. ఈ ఆపర్చునిటీని చూసి ఇండియన్ ప్లేయర్స్ లాంటి ప్రీమియర్ ఎనర్జీస్, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఎస్పెషలీ US మరియు యూరోప్ టార్గెట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు సోలార్ జస్ట్ ఇన్స్టలేషన్ స్టోరీ కాదు, సోలార్ రేస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లెవెల్ 1 కెపాసిటీ యాడ్ చేయడం, సోలార్ పార్క్స్ సెటప్ చేయడం, అంటే టార్గెట్స్ రీచ్ అవ్వడం. లెవెల్ 2 ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎవరు సప్లై చైన్ కంట్రోల్ చేస్తారు, ఎవరు మార్జిన్స్ అన్నీ క్యాప్చర్ చేస్తారు. ఇండియా ఇప్పుడు ఈ రేస్లో ఎంటర్ అయింది. ఇప్పుడు ఇండియా ఈ రేస్లో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఏంటి, ఏ పాలసీస్ వస్తున్నాయి? పాలసీ టూల్ కిట్ డ్రైవింగ్ ద సోలార్ బూమ్. సోలార్ బూమ్కి రియల్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉందా, టార్గెట్స్కి సపోర్ట్ ఉందా? దీన్ని అర్థం చేసుకోవడానికి పాలసీ క్యాటలిస్ట్ని డీకోడ్ చేద్దాం. మనం ఇది 4 పాయింట్స్ ద్వారా అర్థం చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, 2030 టార్గెట్ 500 గిగావాట్. గవర్నమెంట్ 2030కి 500 గిగావాట్ నాన్ ఫాసిల్ కెపాసిటీ టార్గెట్ సెట్ చేసింది. అంటే నెక్స్ట్ 5-6 ఇయర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ ఉంటుంది. దానిలో సోలార్ పెద్ద షేర్ తీసుకుంటుంది. కానీ టార్గెట్ సెట్ చేయడం ఈజీ, అచీవ్ ఎలా చేస్తారు? పాయింట్ నెంబర్ 2, రూఫ్ టాప్ సోలార్ పుష్, హర్ ఘర్ సోలార్ మోడల్. ఇక్కడే PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వస్తుంది.
సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాల్ చేస్తే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. టోటల్ బడ్జెట్ అప్రాక్స్ 75,000+ crore రూపీస్. ఆబ్జెక్టివ్ క్లియర్ ఇక్కడ. మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ సోలార్ అడాప్ట్ చేయడానికి ఫైనాన్షియలీ కంఫర్టబుల్గా ఉండాలి. ఇప్పటికీ లక్షాది పైన ఇల్లులు సోలార్ ఇన్స్టాల్ చేశాయి. దీనివల్ల 2 బెనిఫిట్స్: ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది, ప్లస్ గ్రిడ్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అంటే డిమాండ్ మరియు సప్లై 2 బ్యాలెన్స్డ్గా ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, యూటిలిటీ స్కేల్ సోలార్ పార్క్స్. రెడీమేడ్ ప్లాట్ఫామ్. ఒక డెవలపర్గా మీరు 500 acres ల్యాండ్ కనుక్కోవాలి, పర్మిషన్స్ తీసుకోవాలి, గ్రిడ్ కనెక్షన్స్ అరేంజ్ చేయాలి. అంటే ఇదంతా ఎంత టైం, ఎంత రిస్క్ ఉంటుంది? గవర్నమెంట్ స్మార్ట్గా సోలార్ పార్క్ మోడల్ తీసుకొచ్చింది. ల్యాండ్ ముందుగా అరేంజ్ చేస్తారు, గ్రిడ్ కనెక్షన్ రెడీగా ఉంటుంది, బయర్ ఎస్సీసీఐ లేదా ఎన్టీపీసీ లాంటి పవర్ కొనడానికి రెడీగా ఉంటుంది. డెవలపర్కి ప్లాంట్ సెటప్ చేయడం మాత్రమే మిగులుతుంది. రిజల్ట్, ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా స్కేల్ అయ్యాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ వచ్చారు, సోలార్ పవర్ రేట్స్ తగ్గింది, కొన్నిసార్లు కోల్ కన్నా చీప్ అయ్యాయి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 4, ఇంపోర్ట్ డ్యూటీస్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందాం. చీప్ ప్యానెల్స్ చైనా నుండి వస్తుంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఎలా కంపీట్ చేస్తారు? అందుకే గవర్నమెంట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ BCD అనేది ఇంపోజ్ చేసింది. మీనింగ్ ఫారిన్ సోలార్ సెల్స్ లేదా మాడ్యూల్స్ ఇండియాకి తీసుకొస్తే ఎక్స్ట్రా ట్యాక్స్ అని అర్థం. ఏప్రిల్ 2022 తర్వాత స్ట్రక్చర్ ప్రకారం సెల్స్ మీద అప్రాక్స్ 25%, మాడ్యూల్స్ మీద అప్రాక్స్ 40% డ్యూటీ. కొన్ని కాంపోనెంట్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా ఉంది, సోలార్ గ్లాస్ లాంటివి. ఆబ్జెక్టివ్ సింపుల్, డొమెస్టిక్ కంపెనీస్కి స్కేల్ బిల్డ్ చేయడానికి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వడం. ఓవరాల్గా చూస్తే రూఫ్ టాప్ సబ్సిడీస్ డిమాండ్ క్రియేట్ చేస్తాయి, సోలార్ పార్క్స్ ఎగ్జిక్యూషన్ స్మూత్ చేస్తాయి, ఇంపోర్ట్ డ్యూటీస్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే గవర్నమెంట్ కేవలం టార్గెట్స్ అనౌన్స్ చేయడం కాదు, కంప్లీట్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. పాలసీస్ పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? రియల్ ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఒకసారి గ్రౌండ్ రియాలిటీని కూడా కొంచెం చూద్దాం. గ్రౌండ్ రియాలిటీస్, సోలార్ భూమిలో ఛాలెంజెస్. ఈ గ్రౌండ్ రియాలిటీస్ని కూడా మనం ఒక 6 పాయింట్స్ ద్వారా అర్థం చేసుకుందాం. మొదటి పాయింట్, సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్. ఒక లాస్ట్ 3-4 ఇయర్స్లో ఇండియాలో మరియు గ్లోబల్గా సోలార్ మాడ్యూల్ ఫ్యాక్టరీస్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అయ్యాయి. అందరూ డిమాండ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుందని అనుకున్నారు, కానీ డిమాండ్ అదే స్పీడ్లో పెరగలేదు. రిజల్ట్ ఏంటి? మార్కెట్లో ప్యానెల్స్ ఎక్కువ, బయర్స్ కంపారిటివ్లీ తక్కువ అని. తర్వాత ఏం జరిగింది? మార్జిన్ ప్రెషర్. ఇది మన సెకండ్ పాయింట్. సప్లై డిమాండ్ కన్నా ఎక్కువైతే కంపెనీస్ తన ప్రోడక్ట్స్ అమ్మడానికి ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది. అదే సోలార్ ఇండస్ట్రీలో జరిగింది. గ్లోబల్ లెవెల్లో ఓవర్ సప్లై ఉంది, దానికి తోడు చైనా మ్యాసివ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తుంది, వాళ్ళకి కాస్ట్ ఆల్రెడీ తక్కువ, కాబట్టి ఒక రకమైన ప్రైస్ వార్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయింది. రిజల్ట్, మాడ్యూల్ ప్రైసెస్ పడిపోయాయి, మార్జిన్స్ కంప్రెస్ అయ్యాయి, కొన్ని కంపెనీస్ లాసెస్ కూడా రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి, ఫ్యాక్టరీస్ ఫుల్ కెపాసిటీలో రన్ అవ్వలేదు, ప్లాన్స్ సెటప్ అయ్యాయి, కానీ ఆర్డర్స్ సరిపోయేలా రాలేదు. ఇది సప్లై సైడ్ స్టోరీ. పాయింట్ నెంబర్ 3, డిమాండ్ సైడ్. ఇది కేవలం సప్లై ప్రాబ్లం మాత్రమే కాదు, డొమెస్టిక్ ఇన్స్టలేషన్స్ గ్రోత్ కూడా షార్ట్ టర్మ్లో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరిగిన స్పీడ్లో పెరగలేదు, కాబట్టి మిస్ మ్యాచ్ ఇంకా పెద్దదైంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ బిల్డ్ చేశారు, కానీ మార్కెట్ 70 యూనిట్స్ మాత్రమే అబ్జార్బ్ చేస్తుంది, మిగిలిన 30 ఇన్వెంటరీగా అక్యుములేట్ అవుతుంది. ఇన్వెంటరీ పెరిగితే స్టాక్ మార్కెట్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ మీద కాషియస్గా ఉంటుంది. ఫోర్త్ పాయింట్, ఎక్స్పోర్ట్. చాలా ఇండియన్ కంపెనీస్ US మరియు యూరోప్ మార్కెట్స్ టార్గెట్ చేస్తాయి, కానీ అక్కడ ట్రేడ్ స్క్రూటినీ, టారిఫ్స్ మరియు రెగ్యులేటరీ అన్సర్టనిటీ పెరిగాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ విండో అన్సర్టన్ అయితే డొమెస్టిక్ డిమాండ్ కూడా స్లో ఉంటే ప్రెషర్ న్యాచురల్గా పెరుగుతుంది. ఇది ఎలా అంటే 2 క్లయింట్స్ మీద డిపెండ్ అయ్యాయి, 2 క్లయింట్స్ ఆర్డర్స్ డిలే చేసినట్టు ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, వాల్యూ చైన్ ఇంబ్యాలెన్స్, హాఫ్ బిల్డ్ సిస్టమ్. ఇంకో స్ట్రక్చరల్ ఇష్యూ గ్రాడ్యువల్గా బయటకు వచ్చింది. ఇండియాలో మాడ్యూల్ కెపాసిటీ ఫాస్ట్గా పెరిగింది, కానీ అప్స్ట్రీమ్ కాంపోనెంట్స్, సెల్స్, వేఫర్స్, పాలిసిలికాన్ అదే రేంజ్లో డెవలప్ అవ్వలేదు. అంటే ఫైనల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కానీ కోర్ రా మెటీరియల్స్ కోసం డిపెండెన్సీ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో స్టాండ్ అలోన్ మాడ్యూల్ మేకర్స్ మీద ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మార్జిన్స్ ఆల్రెడీ థిన్గా ఉంటాయి. లాస్ట్ పాయింట్, టెక్నాలజీ రిస్క్. సోలార్ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. కొత్త టెక్నాలజీస్ లాంటి టాప్కాన్ లేదా బైఫేషియల్ మాడ్యూల్స్ ఎక్కువ ఎఫిషియెంట్,
కానీ వాటిని అడాప్ట్ చేయడానికి హెవీ కేపెక్స్ కావాలి. కంపెనీ అప్గ్రేడ్ చేయకపోతే అవుట్డేటెడ్ అవ్వచ్చు. అప్గ్రేడ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది, రెండు పక్కల ప్రెషర్. కాబట్టి ప్రాబ్లం ఒక్కటే కాదు, ఓవర్ సప్లై, ప్రైస్ వార్, డిమాండ్ మిస్ మ్యాచ్, ఎక్స్పోర్ట్ అన్సర్టనిటీ, వాల్యూ చైన్ ఇంబ్యాలెన్స్ మరియు టెక్నాలజీ అప్గ్రేడ్ ప్రెషర్ అన్నీ కలిసి ఒకేసారి ఇంపాక్ట్ చేస్తాయి. అందుకే రీసెంట్ ఫేజ్లో సోలార్ ఇండస్ట్రీ జస్ట్ గ్రోత్ స్టోరీ కాదు, ఒక టఫ్ అడ్జస్ట్మెంట్ ఫేజ్ కూడా. కాబట్టి ఫ్రెండ్స్, ఇష్యూస్ క్లియర్గా కనిపిస్తున్నాయి, కానీ సెక్టర్ గురించి రియల్ ఇన్సైట్ కావాలంటే కంపెనీస్ ఏం చెప్తున్నాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మేనేజ్మెంట్ గ్రౌండ్ కామెంటరీ. ఇప్పుడు కంపెనీస్ మేనేజ్మెంట్స్ ఈ సిచ్యువేషన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాయో, వాళ్ళకి కనిపిస్తున్న నియర్ టర్మ్ ఛాలెంజెస్ మరియు ఆపర్చునిటీ ఏంటి అవన్నీ చూద్దాం. వాట్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్స్ ఆర్ సేయింగ్. మన ఫస్ట్ ప్లేయర్తో స్టార్ట్ చేద్దాం. వారి ఎనర్జీస్. వారి ఓవరాల్ టోన్ పాజిటివ్గా ఉంది. సోలార్ ఇండస్ట్రీ అవుట్లుక్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ డిమాండ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే గాలంతా ఒకే పక్క వెళ్తున్నట్లు లేదు, కానీ గ్రౌండ్ రియాలిటీ అంతా స్మూత్గా కూడా లేదు. వాళ్ళు క్లియర్గా చెప్పారు, కొన్నిసార్లు ప్రాజెక్ట్స్ డిలే అవుతాయి. ఎందుకు? ల్యాండ్ దొరకడం టైం తీసుకుంటుంది, గ్రిడ్ కనెక్షన్స్ రెడీగా ఉండవు, ట్రాన్స్మిషన్ లైన్స్ మరియు ట్రాన్స్ఫార్మర్స్ అవైలబుల్గా ఉండవు. ప్లాన్ సెటప్ అయింది కానీ కరెంట్ పంపడానికి పాత్వే రెడీగా లేదు. మన సెకండ్ ప్లేయర్ బోరోసెల్ రెన్యూబుల్స్ ఏం చెప్తుంది? బోరోసెల్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది మాడ్యూల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే యూరోప్, టర్కీ, యూఎస్ లాంటి మార్కెట్స్లో డిమాండ్ ఇప్పుడు స్లోగా ఉంది. డొమెస్టిక్ డిమాండ్ స్టడీగా ఉంది, కానీ కొన్ని టెంపరీ ఇష్యూస్ వచ్చాయి. జిఎస్టీ చేంజెస్, లాంగ్ మాన్సూన్ వల్ల డెలివరీస్ డిలే అయ్యాయి. రిజల్ట్ ఏంటి? క్యాష్ ఫ్లో అటుక్కుంది, ప్రైసెస్ మీద ప్రెషర్ వచ్చింది. కానీ ఒక పాజిటివ్ పాయింట్ కూడా చెప్పారు. FY26లో ఇండియా టోటల్ సోలార్ ఇన్స్టలేషన్స్ 40 గిగావాట్ రీచ్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ అప్రాక్స్ 24 గిగావాట్ ఉన్నింది. అంటే అండర్లైయింగ్ డిమాండ్ స్టోరీ వీక్ కాదు. అదే టైంలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ALMM తర్వాత కెపాసిటీ యాడ్ చేయడానికి తొందర పెరిగింది. అందరూ ఒకేసారి ఫ్యాక్టరీస్ సెటప్ చేస్తే ఫ్యూచర్లో ఓవర్ కెపాసిటీ రిస్క్ ఉంది. ఇంకా ఎగ్జిక్యూషన్ సైడ్లో మ్యాక్రో బాటిల్ నెక్స్ కూడా ఇండైరెక్ట్గా హైలైట్ అయ్యాయి. గ్రిడ్ స్టేబిలిటీ మరియు పవర్ ఇవాక్యుయేషన్ ఇష్యూస్ వల్ల బ్యాటరీ స్టోరేజ్ అడాప్షన్ ట్రెండ్ యాక్సిలరేట్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ని చూద్దాం. ప్రీమియర్ టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. డిమాండ్ విజిబిలిటీ స్ట్రాంగ్ అని చెప్పారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ సైన్డ్ అగ్రిమెంట్స్ విచ్ ఇస్ PPAs పైప్లైన్లో ఉంది. నెక్స్ట్ 3 years ఆర్డర్ విజిబిలిటీ ఉంది. PM సూర్య ఘర్ స్కీమ్ తర్వాత రూఫ్ టాప్ సోలార్ కూడా ఫాస్ట్గా పెరుగుతుంది. 1,00,000 ఇళ్లకి సోలార్ ఇన్స్టాల్ అయ్యింది. ఇంకా ముందు ముందు లార్జ్ స్కేల్ ఇన్స్టలేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ కాస్ట్ సైడ్లో ఛాలెంజ్ ఉంది. రీసెంట్ క్వార్టర్స్లో రా మెటీరియల్ ప్రైసెస్ వాలటైల్గా ఉన్నాయి. కాబట్టి కంపెనీ హెడ్జింగ్, సప్లయర్ టైఅప్స్, కాస్ట్ పాస్ త్రూ లాంటి స్టెప్స్ తీసుకుంటుంది. ఓవర్ సప్లై గురించి వాళ్ళ వ్యూ ఏంటంటే ఇమీడియట్గా తీవ్రమైన ఓవర్ సప్లై రిస్క్ కనిపించడం లేదు. ఎందుకంటే అనౌన్స్డ్ కెపాసిటీస్ యాక్చువల్ ప్రొడక్షన్కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రాఫిట్ పూల్ గ్రాడ్యువలీ మాడ్యూల్స్ నుండి సెల్స్ మరియు వేఫర్స్కి షిఫ్ట్ అవుతుంది. అంటే వాల్యూ చైన్లో హయ్యర్ ఇంటిగ్రేషన్ ఉన్న కంపెనీస్ ఫ్యూచర్లో బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే వాల్యూ చైన్లో ఎక్కువ డెప్త్ ఉన్న ఈ కంపెనీస్కి ఫ్యూచర్ బెటర్గా ఉండొచ్చు. సో ఓవరాల్ పిక్చర్ ఏంటి? క్లియర్గా ఉంది, కానీ సింపుల్ కాదు. ఒక సైడ్లో పాలసీ సపోర్ట్ ఉంది, ఇన్సులేషన్ గ్రోత్ కనిపిస్తుంది, లాంగ్ టర్మ్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. మరి ఇంకో సైడ్లో ప్రైస్ ప్రెషర్ ఉంది, ఎక్స్పోర్ట్ అన్సర్టనిటీ ఉంది, గ్రిడ్ మరియు ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఓవర్ కెపాసిటీ ఫియర్ ఉంది. అంటే లాంగ్ టర్మ్లో స్టోరీ బ్రైట్ ఉండొచ్చు, కానీ షార్ట్ టర్మ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఇది స్ట్రేట్ హైవే కాదు, ఒక కొంచెం మన్ను రోడ్ లాగా ఉంటుంది. అప్పుడప్పుడు స్పీడ్ పెరుగుతుంది, అప్పుడప్పుడు తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వాలటిలిటీ మధ్యలో ఒక రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సోలార్ బూమ్లో ఈ కంపెనీస్ సర్వైవ్ అయ్యి సస్టైనబుల్గా గ్రో అవుతాయా? ఎందుకంటే సెక్టర్ గ్రో అవ్వచ్చు, కానీ అన్ని కంపెనీస్ విన్నర్స్ కావు. ఇప్పుడు మనం చూద్దాం రిస్క్స్. ఫ్రెండ్స్, సోలార్ ఇండస్ట్రీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ స్ట్రాంగ్గా కనిపించవచ్చు, కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు గ్రోత్ స్టోరీ చూడడం సరిపోదు. రిస్క్స్ అర్థం చేసుకోవడం కూడా చాలా ఈక్వలీ ఇంపార్టెంట్. నంబర్ 1, రా మెటీరియల్ రిస్క్. సోలార్ ప్యానెల్స్ గాలి నుండి రావు. వాటికి పాలిసిలికాన్, వేఫర్స్, అల్యూమినియం, సిల్వర్ లాంటి మెటీరియల్స్ కావాలి. ఇవన్నీ ప్రైసెస్ సడన్గా పెరిగితే ప్యానెల్ మ్యానుఫ్యాక్చర్స్ చేయడం కాస్ట్లీ అవుతుంది. కానీ కంపెనీ ఈజీగా కస్టమర్కి ప్రైస్ 10% పెరిగిందని చెప్పలేరు.
మార్కెట్ కాంపిటేటివ్గా ఉంటుంది కాబట్టి చాలాసార్లు కంపెనీ ఏ కాస్ట్ బర్డెన్ బేర్ చేయాలి. రిజల్ట్ మార్జిన్స్ కొంచెం సన్నగా కనిపిస్తాయి. మరియు చైనా కాంపిటీషన్. చైనీస్ కంపెనీస్ గ్లోబల్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా స్ట్రాంగ్. వాళ్ళ స్కేల్ పెద్దది, హ్యూజ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి కాస్ట్ తక్కువ. ఇంపోర్ట్స్ చీప్ అయితే లేదా గవర్నమెంట్ ప్రొటెక్షన్ తగ్గితే ఇండియన్ కంపెనీస్కి కాంపిటీషన్ టఫ్ అవ్వచ్చు. నెంబర్ 2, ట్రేడ్ పాలసీ రిస్క్. ఇండియన్ కంపెనీస్ యూఎస్ మరియు యూరోప్ని టార్గెట్ చేశాయి. కానీ అక్కడ టారిఫ్స్ పెరిగితే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు యూఎస్ రీసెంట్గా అప్రాక్స్ 126% టారిఫ్ ప్రపోజ్ చేసింది. మార్కెట్ సడన్గా అన్అట్రాక్టివ్ అవ్వచ్చు. గ్రోత్ ప్లాన్ బిల్డ్ చేసిన మార్కెట్ స్లో అయితే ఎక్స్పోర్ట్ బేస్డ్ కంపెనీస్కి పెద్ద రిస్క్. నెంబర్ 3, ఓవర్ కెపాసిటీ. ఇండస్ట్రీ హాట్గా కనిపించినప్పుడు కంపెనీస్ కెపాసిటీ ఫాస్ట్గా పెంచేస్తాయి. కానీ డిమాండ్ అదే స్పీడ్లో పెరగకపోతే సప్లై ఎక్కువ అవుతుంది. తర్వాత ప్రైస్ వార్, డిస్కౌంటింగ్, మార్జిన్ ప్రెషర్ స్టార్ట్ అవుతాయి. సోలార్ ఇండస్ట్రీలో ఇది ఆల్రెడీ చూసాం. నెంబర్ 4, క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా లార్జ్ ప్రాజెక్ట్స్ చీప్ కావు. కొత్త ప్లాంట్ సెటప్, టెక్నాలజీ అప్గ్రేడ్ అన్నీ హెవీ ఇన్వెస్ట్మెంట్ కావాలి. డిమాండ్ డిలే అయితే లేదా పాలసీ చేంజ్ అయితే రిటర్న్స్ ప్రెషర్లో పడతాయి. ఓవరాల్ రియాలిటీ, సోలార్ అట్రాక్టివ్ సెక్టర్. లాంగ్ టర్మ్ డిమాండ్ ఉంది, పాలసీ సపోర్ట్ కూడా రియల్. కానీ ఇది స్మూత్ స్ట్రేట్ లైన్ గ్రోత్ కాదు. కమోడిటీ రిస్క్, గ్లోబల్ కాంపిటీషన్, పాలసీ అన్సర్టనిటీ, ఇండస్ట్రీ సైకిల్స్ అన్నీ ఉంటాయి. ఫ్యూచర్ బ్రైట్ ఉండొచ్చు కానీ జర్నీ వాలటైల్గా ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసినప్పుడు సన్షైన్ మాత్రమే కాకుండా క్లౌడ్ కవర్ కూడా చూడాలి. కంక్లూజన్. సో ఫ్రెండ్స్, సోలార్ స్టోరీ సింపుల్ కాదు, అందుకే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక సైడ్లో స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ పుష్ ఉంది. 2030 టార్గెట్స్ క్లియర్గా ఉన్నాయి. డిమాండ్ రూఫ్ టాప్ నుండి యూటిలిటీ స్కేల్ వరకు కనిపిస్తుంది. పాలసీ సపోర్ట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డప్ జరుగుతుంది. ఇంకో సైడ్లో గ్రౌండ్ రియాలిటీ కూడా స్ట్రాంగ్. ప్రైస్ వార్స్, ఓవర్ కెపాసిటీ సైకిల్స్, చైనా కాంపిటీషన్, ట్రేడ్ అన్సర్టనిటీ, ఎగ్జిక్యూషన్ బాటిల్ నెక్స్. డైరెక్షన్ క్లియర్ కానీ పాత్ స్ట్రేట్ లైన్ అయితే కాదు. సోలార్ సెక్టర్ గ్రో అవుతుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ కాదు. రియల్ క్వశ్చన్, ఈ గ్రోత్లో ఏ కంపెనీస్ మ్యాక్సిమం బెనిఫిట్ క్యాప్చర్ చేస్తాయి అని. మీకు ఇలాంటి ఆనెస్ట్, నో హైప్ ఇండస్ట్రీ డీప్ డైవ్స్ నచ్చితే కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఏ సెక్టర్ డీకోడ్ చేయాలో. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్లో చెప్పండి మీ పోర్ట్ఫోలియోలో సోలార్ స్టాక్స్ ఉన్నాయా? ఈ సెక్టర్ని మీరు స్ట్రక్చరల్ ఆపర్చునిటీగా చూస్తున్నారా లేదా సైక్లికల్ బెట్గా చూస్తున్నారా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.